మరి నూతన నిబంధనలో నూతనమైనటువంటి 10 ఆజ్ఞలను దేవుడు మనకి ఇవ్వడం జరిగింది. వాటిని మనం సరిగ్గా పరిశీలన చేసినట్లయితే, మరి నూతన నిబంధనలో విశ్వాసి, దేవుడు నమ్ముకున్నటువంటి వ్యక్తి ఏ విధంగా జీవించాలి, ఆ యొక్క జీవితాన్ని ఏ విధంగా దేవునికి ఇష్టంగా మలుచుకోవాలి, దేవుని యొక్క అడుగుజాడల్లో ఎలా నడవాలి, దేవుని బిడ్డలు ఏ విధంగా ఈ భూమి మీద దేవుని చట్టాన్ని అమలు చేయాలనేటువంటి విషయాలను వివరిస్తూ మరి అద్భుతమైనటువంటి సందేశాలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మరి మత్తయి, మార్కు, లోక, యోహాను సువార్తల్లో మనం చదవగలుగుతాము. ఈనాటి కాలంలో యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. కానీ వారు యేసు ప్రభు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవిస్తున్నారా? యేసు ప్రభు వారి యొక్క మాటలను వారి హృదయంలో ఉంచుకుంటున్నారా? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి విధంగానే వారు ముందుకు కదులుతున్నారా అని పరిశీలన చేస్తే ఆ రకరకాలైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి బోధలు నేటి సమాజంలో మనం చూస్తున్నాం.